నాగర్ కర్నూలు జిల్లా బాల్మూరు మండలం నల్లమల్ల అడవికి ఆనుకుని ఉన్న ఊరు మైలారం గ్రామంలో దాదాపు 350 ఇళ్లు 1000 మంది జనాభా ఉంటారు. ఊరికి ఆనుకుని 123 ఎకరాల్లో విస్తరించిన ప్రకృతి సహజ సిద్ధమైన మైలారం గుట్టపై భారీ వృక్షాలు ఉన్నాయి. ఇక మైలారం గుట్ట మీద గుట్టు చుట్టూ ఏమీ లేవని రెవెన్యూ మైనింగ్ అధికారులు 2021లో ఓ తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు. దీనితో గుట్ట తవ్వకానికి పర్మిషన్ వచ్చింది. భారీ యంత్రాలు, ప్రొక్లైనర్లు, టిప్పర్లు దిగిపోయాయి. గుట్టను తవ్వడానికి 20 ఏళ్లు లీజుకు తీసుకున్న కంపెనీ గత ఏడాది తవ్వకాలకు వస్తే గ్రామస్తులు తిరగబడ్డారు. ఇక బండ్లను అడ్డుకున్నారు. ఇక గుట్టను తవ్వనీయమని హెచ్చరించారు. అప్పట్లో వెనక్కి తిరిగిన మైనింగ్ లీజుదారులు ఈసారి అధికార బలం సపోర్ట్తో రంగంలోకి దిగారు. మైలారం గుట్ట గుట్ట వద్దు, గుట్టన మేము గుట్ట నమ్ముకొని బతుండం ఊళ్ళో. ఆ గుట్ట పోయిందంటే మా పానాలు పోయినట్టు. ఇప్పుడు ఆ గుట్ట నాకు కట్టెలు కావాలి, మాకు కట్టెల కొరకు పోతాం, కట్టెలు తెచ్చుకుంటాం, వండుకుంటాం, తింటాం, ఉంటాం. ఇప్పుడు పొలం రాణిస్తలేరు, కట్టెలకు రాణిస్తలేరు, మేకలకు రాణిస్తలేరు, బలరాన్ని రాణిస్తలేరు, పసల రాణిస్తలేరు. మా పానాలు ఇస్తాం కానీ మేము గుట్ట పోనీ దేవుని గుళ్ళు నరసింహస్వామి ఉన్నాడు. మా గుట్టకు మైనింగ్ వద్దని అందరం కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేసి మైనింగ్ వద్దు అని చెప్పి మేము కలెక్టర్ ఆఫీస్లో ఇచ్చినాము, ఎమ్మెల్యే గారికి ఇచ్చినాము, ఏడీ గారికి ఇచ్చినాము. అప్పటి నుంచి బంద్ చేసిరు. మళ్ళీ పాత పేపర్ పట్టుకొని వచ్చిర్రు. మాకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే గుట్ట మీదనే ఊరు ఉందండి. దయచేసి అర్థం చేసుకోండి. మైలారం అంటేనే గుట్ట ఉన్న మైలారం అంటారు. గుట్ట మీద మధ్యలో రోడ్ వస్తుంది. సగం ఇండ్లు గుట్ట పైన ఉంటాయి, సగం ఇండ్లు గుట్ట కింద ఉంటాయి. గుట్ట మీద ఇండ్లు అన్ని దళితుల ఇండ్లే ఉన్నాయండి. మళ్ళా మాదిగోళ్ళ ఇండ్లు ఉన్నాయి. ఒక రాయి పెకిలించినా కానీ వచ్చి ఇండ్ల మీద పడుతుంది. మా గుట్టనే మాకు అడ్డం, గోడ పెట్టని గోడ. ఆయన మైనింగ్ అంటాడు, అదేంది గవర్నమెంట్ సొత్తు, అది మైనింగ్ ఎక్కడున్నా తీసుకోవచ్చు అంటాడు. ప్రజలు ముఖ్యం కాదు, మైనింగ్ ఆయన అంటాడు.